ఒక సమస్యను పరిష్కరించే ప్రాసెస్లో కొంతమంది బాధపడొచ్చు, ఇంకొంతమంది సంతోషపడొచ్చు. అందర్నీ సాటిస్ఫై చేయడం చాలా కష్టం అభి. మనం చేసే పని వల్ల చివరికి మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు నందనగా మారి రాహుల్ ఆఫీస్కి వెళ్లడం నీకు గిల్టీగానే అనిపించొచ్చు. కానీ నువ్వెందుకు చెప్పకుండా వెళ్తున్నావో తెలియక మీ అత్తయ్య నీ మీద కోపడొచ్చు. కానీ ఇదంతా ఎందుకు? నువ్వు రాహుల్కి దగ్గరవడానికే కదా. అది జరిగితే వేదవతి కూడా సంతోషిస్తుంది. అందుకేనమ్మా నువ్వు తప్ప ఒప్ప అని ఏదీ ఆలోచించొద్దు. ఎందుకంటే నువ్వు చేస్తుంది కరెక్టే. ఒక భార్యగా నీ స్థానాన్ని కాపాడుకోవడానికి, నీ కాపురాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు చేస్తున్నది కరెక్టేనమ్మా. అర్థమైందా? చూడబ్బి, మీ పెళ్ళై ఇంటికి రాగానే వేదవతి మీ ఇద్దరి చేతుల మీదుగా ఈ రావి చెట్టు, వేప చెట్టు ఎందుకు నాటించిందో తెలుసా? ఇవి విష్ణుమూర్తి, లక్ష్మీదేవుల స్వరూపాలు. మీరు కూడా అలా కలకాలం కలిసుండాలని మీ చేత ఇవి నాటించిందమ్మా. తన నమ్మకం నీ కాపురం నిలబడాలంటే నువ్విలాంటి సమస్యలు ఎదుర్కోక తప్పదమ్మా. అందుకే నువ్వు ధైర్యంగా ఉండు. అది ఏదైనా సరే పాజిటివ్గా తీసుకో. నీ లక్ష్యం చేరడమే నీకు ముఖ్యం, అంతే. సరేనా? సరే మావయ్య గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను ఎందుకు చేస్తున్నానో అత్తయ్య గారికి వివరంగా చెప్పలేకపోవచ్చు. కానీ నేను చేసే పని ఇక మీదట అత్తయ్య గారిని బాధ పెట్టకుండా చేస్తాను.